దయగల సింహం. ఒక సింహము చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. చిన్న చిట్టెలుక కలుగులోంచి బయటకు వచ్చి సింహం పైకి ఎక్కి కిందికి దుక్కుతూ అటు ఇటు గెంతసాగింది. సింహానికి నిద్రాభంగమై కోపంతో చిట్టెలుకను తన పంజాలో బంధించింది. వణికిపోతూ ఎలుక, అయ్యా, నన్ను క్షమించండి. నిజంగా నేను మీ విశ్రాంతిని భంగపరచాలనుకోలేదు. దయచేసి నన్ను వదిలివేయండి. భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నిర్మోహమాటంగా అడగండి. తప్పకుండా చేసి పెడతాను. మీ ప్రాణాలకు నా ప్రాణాలడ్డు. అందుకు సింహం గట్టిగా నవ్వుతూ, ఓ చిన్ని చిట్టెలుక, నీవు నాకు సహాయపడతావా? నిన్ను నేను వదిలివేస్తున్నాను, వెళ్ళిపో అంది. సింహం చిట్టెలుకను వదిలి తిరిగి విశ్రాంతి తీసుకోసాగింది. చాలా రోజుల తర్వాత వేటగాళ్ళు సింహాన్ని బంధించడానికి వలలు పన్నారు. సింహం వలలో చిక్కుకొని ప్రాణభయంతో అడివంతా మారుమోగేట్టుగా తనను రక్షించమని గర్జించసాగింది. సింహం గర్జనను గుర్తుపట్టిన చిట్టెలుక చకచక బయటకు వచ్చింది. సింహం వలలో బందీగా ఉండడాన్ని గమనించింది. వేటగాళ్ళు దరిదాపుల్లో లేరని నిర్ధారించుకొని బలమైన వలతాళ్లను కొరికివేయడం ప్రారంభించింది. చివరకు సింహాన్ని వల నుండి విడిపించింది. సింహం కృతజ్ఞతతో ఎలుకను హత్తుకొని ముద్దు చేసింది. ఎలుక తానిచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ఎంతో సంతోషపడింది. జిత్తులమారి నక్క, తెలివైన కొంగ. నక్క, కొంగ మంచి స్నేహితులు. ఒకరోజు సరస్సు ఒడ్డుపైన బద్ధకస్తురాలైన నక్క విశ్రమిస్తూ ఉండగా సరస్సులోని కొంగ చేపలను పట్టి ఒడ్డుపైకి విసిరసాగింది. ఆ చేపల్ని నక్క బుట్టలో సర్ది పడుకుంది. నక్క మిత్రమా, ఇప్పటికీ ఎన్ని చేపల్ని బుట్టలో వేశావు? లెక్క పెట్టలేనని చేపల్ని మనం పట్టలేదు మిత్రమా. కేవలం 4 చేపలే ఉన్నాయి. ఈ 4 మనకేం సరిపోతాయి? 4 చేపలతో పులుసు వండలేమా ఏమి? నాకేం తెలీదు. రేపు నా ఇంట్లో నువ్వు విందు భోజనానికి వచ్చినప్పుడు నీకు రకరకాలైన చేపల పులుసులను వండి పెడతాను. అలాగా? 36 రకాల వంటలకు కనీసం 36 చేపలు కావాలి. ఓహో, నాకు అర్థమైంది. నీకు 36 చేపలు వేటాడి తెచ్చి పెడతాను. కొంగ మిత్రమా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నీవు సరిగ్గా తినట్లేదు. సిగ్గుపడుతున్నావా ఏంటి? నీకోసం కష్టపడి ప్రత్యేకంగా చేసిన పులుసులు ఇవి. అరే, ఇంకా 36 రకాల పులుసులున్నాయి. తిను మరి. ఏమిటి ఈ జిత్తులమారి నక్క ఆలోచన? ఏమిటి? నక్క తన నోటిలో నాలుకతో చకచకా పాత్రలోని పులుసునంతా తాగేసింది. మరి నేను ఎలా భోజనం చేసేది? నా పొడవాటి ముక్కతో వెడల్పైన పాత్రలో ఎలా నేను భోజనం చేసేది? నేను కొద్దిపాటి ఆహారాన్నైనా తీసుకోలేకపోతున్నా. ఏం జరిగింది కొంగ మిత్రమా? నీవు కేవలం పులుసుల వాసనలు చూస్తూ ఉండిపోయావే. అయ్యో, నాకున్నటువంటి నోటి వ్యవస్థ నీకు లేదు కదా. పాపం, నువ్వెలా భోంచేయగలవు? పొడవైన ముక్కు, పొడవైన నోరు నాకు ఉందని తెలిసి నీవు ఇలాంటి భోజనం ఏర్పాటు చేస్తావా? సరే సరే, ఈ పొట్టి మెడ, పొడుగు మెడల గురించి మర్చిపో. పులుసులు చల్లారక ముందే భోంచేయి, లేదంటే మొత్తం వంటకాలని నేనే తినాల్సి వస్తుందిగా. ఇప్పుడు నాకు అర్థమైంది. నన్ను నవ్వుల పాలు చేయడానికి నక్క ఈ విందు భోజనం ఏర్పాటు చేసింది. నాకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే. నక్క మిత్రమా, ఈరోజు నీవిచ్చిన విందు ఏమాత్రం బాగాలేదు. ఎందువల్లంటే నేను ఏ విధమైన ఆహారాన్ని భుజించలేకపోయాను. అందువలన ఈసారి మా ఇంటిలో జరిగే విందు భోజనానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నిజంగా నిజంగా నన్ను ఆహ్వానిస్తున్నావా? ఈ ఆదివారం విందు ఏర్పాటు చేస్తున్నాను. మా అమ్మ ఎంత అద్భుతంగా రైస్ పుడ్డింగ్ ను వండేదో ఆ వంటకాన్ని ఏర్పాటు చేస్తున్నాను. నిజంగానా? సరే సరే, నేను తప్పకుండా వస్తాను. ఇది ఎంతో అద్భుతమైన పులుసు. మా అమ్మ చేసేటువంటి వంటల్లో అద్భుతమైన వంట అని మా అమ్మ చెప్పేది. అవునా? కానీ నేనెలా భోంచేసేది? ఈ కూజ చాలా సన్నగా ఉంది. నా నాలుకను కూడా లోపలికి పెట్టలేకపోతున్నాను. నక్క మిత్రమా, నీవు పొడవైన నీ నాలుకను చాచి కూజాలోని రైస్ పుడ్డింగ్ ను రుచి చూడడానికి ప్రయత్నించు. లేదు, నా వల్ల కావడం లేదు. ఈ కూజ చాలా సన్నగా ఉంది. ఓ,
నేను మాత్రం ఈ కిచిడి కమ్మని వాసనను చూడగలను, అలాగే ఈ పొడుగు ముక్కు కొంగ తినడాన్ని చూడగలను. అంతేగాని నేను మాత్రం ఈ చక్కటి కిచిడిని తినలేను. నక్కమిత్రమా, నీవు ఎందుకని భోజనం చేయడం లేదు? సరే, నీకు భోజనం ఇష్టం లేకపోతే నీ భాగాన్ని కూడా నేను భోజనం చేసేస్తాను. తినవే, బాగా తిను. నక్క నకనకలాడుతూ విచారంగా ఉంది. నన్ను ఏ విధంగా అవమానపరిచిన విషయం అర్థమై ఉంటుంది. నా అవమానానికి బదులుగా మంచి గుణపాఠం నేర్పాను. కోతి రాజు జలరాక్షసుడు. చాలా సంవత్సరాల క్రితం ఒక కోతుల గుంపు అడవిలో ఓ నది ఒడ్డున నివసించేవి. అవి అడవిని తమ నివాసంగా మలుచుకొని ఆడుతూ పాడుతూ ఉండేవి. కానీ అత్యవసరంగా ఒక చోట సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. నేను మీకు విషయం చెప్పదలుచుకున్నాను అని గట్టిగా అరిచి ఈ విధంగా చెప్పసాగాడు. ఈ అడవిలో కొన్ని చెట్లు విషపూరితమైన ఫలాలను కలిగి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాదు, మన పక్కన ఉన్న సరస్సులో జలరాక్షసుడున్నాడు. మీరు దాహాన్ని తీర్చుకోవడానికి వెళ్తే అతను మిమ్మల్ని చంపివేస్తాడు. కోతులన్నీ అర్థమైందని తలలు ఊపాయి. కోతిరాజుకు వాగ్దానాన్ని చేసి వెళ్ళిపోయాయి. ఒకనాడు కోతుల గుంపు ఆహార అన్వేషణ చేయసాగాయి. అలా అన్వేషిస్తూ దట్టమైన అడవి మధ్యలోకి చేరుకున్నాయి. ఎండ వేడిమికి వాటికి దాహం వేసింది. పక్కనే ఉన్న పెద్ద సరస్సును కోతులు గమనించి సరస్సులో నీటిని తాగుటకు బయలుదేరాయి. అప్పుడు పెద్ద కోతి, ఆగండి ఆగండి, ఎవరు ఆ సరస్సు వద్దకు వెళ్ళకండి. మన రాజుగారు చెప్పిన హెచ్చరిక మీరు మర్చిపోయారా? సరస్సులో జలరాక్షసుడు ఉన్నాడు కదా. దాహంతో ఉన్న కోతులు తమ రాజకోతి దగ్గరికి వెళ్ళాయి. అయ్యా, మేము చాలా దాహంతో ఉన్నాము. దయచేసి మాకు సరస్సులో నీటిని తాగే ఉపాయం చెప్పరు? ఒక్క నిమిషం ఆగండి, నన్ను ఆలోచించుకోనివ్వండి అంటూ ఆలోచనలో మునిగిపోయాడు రాజు. ఇంతలో జలరాక్షసుడు నీటి నుండి బయటకు వచ్చి, మీకేం కావాలి అని గద్దించాడు. అతడు పెద్ద పర్వతాకారపు శరీరాన్ని కలిగి ఉన్నాడు. కోతుల గుంపు అతన్ని చూసి జడుసుకుని, ఓ జలరాక్షసుడా, మేము బాగా దప్పికతో ఉన్నాం. దయచేసి సరస్సులో నీటిని తాగనివ్వవా? నవ్వుతూ, మీకెంత ధైర్యం నా నీటిని తాగడానికి? చస్తారు. కోతుల రాజు అతన్ని చూసి ఇలా అన్నాడు, సరస్సులోని నీటిని తాగనివ్వవా? సరే, అది చూద్దాం. అదెలా సాధ్యం? అంటూ రాక్షసుడు, నా సరస్సులోంచి చుక్క నీటిని కూడా మిమ్మల్ని తాగనివ్వను. కొంచెం సేపు ఆగు, అది చూద్దాం. ఎలా తాగుతామో చూద్దు గాని అంటూ రాజకోతి తన కోతుల గుంపును తీసుకుని వెదురు బొంగులున్న ప్రదేశానికి వచ్చి, ఆ వెదురు బొంగులను సేకరించండి, ఎక్కువగా బొంగులను తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. కోతులు వెదురు బొంగుల్ని ఒక్కటొక్కటిగా కోతిరాజుకు అందించసాగాయి. అందులో ఉపయోగకరమైన దృఢమైన వెదురు బొంగుల్ని ఒకదానిలోనికి ఒకటి చొప్పించింది రాజుకోతి. ఆ విధంగా పొడవైన పైపును తయారు చేసింది రాజుకోతి. అంతేకాదు, ఆ పెద్ద పైపు ఒక చివరను సరస్సులోని నీటిలో ఉంచి రెండవ చివరను ఒడ్డు మీదకు వచ్చేటట్లుగా అమర్చింది. ఇదంతా చూస్తున్న కోతులు, నువ్విప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగాయి కోతులు ఆశ్చర్యంతో. నీటిని ఈ బొంగుల ద్వారా పీల్చుకోవాలి, కాస్త ఆగండి అంటూ రాజకోతి రెండవ చివరను నోట్లో పెట్టుకొని బలంగా పీల్చడం ప్రారంభించాడు. అలా ఇంకాస్త బలంగా పీల్చడం ద్వారా సరస్సులో నీరు పైపు ద్వారా రెండవ చివరకు ప్రవహించింది. కోతులు గెంతులు వేస్తూ గోల చేయసాగాయి. హఠాత్తుగా జలరాక్షసుడు నీటి నుండి పైకి వచ్చాడు. అతడు కోతులు నీటిని తాగడాన్ని గమనించాడు. కోపంతో అతని కళ్ళు ఎరుపెక్కాయి. కానీ పాపం ఆ రాక్షసుడు తన సరస్సులో కాలు పెడితే తప్ప వాటిని చంపలేడు. దాంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఒడ్డుపై ఉన్న కోతుల్ని చూస్తూ ఉండిపోయాడు. కోతులు మాత్రం సంతోషంగా ఆ నీటిని తాగి తమ ఇండ్లకు చేరుకున్నాయి. పంటలు బాగా పండి రెండింతల దిగుబడి వచ్చింది. దాంతో మహారాజు గారు సభ్యులకు మరియు ప్రజలకు మంచి మంచి బహుమతులు ఇవ్వాలని నిశ్చయించారు. జయము జయము రాజకృష్ణదేవరాయ, వెయ్యేళ్ళు వర్ధిల్లు శ్రీకృష్ణదేవరాయ. జయము జయము.